హలో అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మార్నింగ్ అయితే నేను డైలీ చేసే పని అండి ఇది. ఎందుకంటే ఒక పక్కన పాలు కాసేసాను, అవి చల్లారే టైంకి ఇవనేది నేను క్లీన్ చేసి అక్కడ పెట్టేసేయాలి. ఇలాగే ఉంటుంది డైలీ అనేది. ఎందుకంటే ఒక పని అయిన తర్వాత ఒకటి చేసుకుంటాను. నేను డైలీ ఇలాగే టైం మెయింటైన్ చేస్తాను. ఎందుకంటే అవి చల్లారేటప్పటికి ఇది అయిపోవాలనుకుంటాను, లేకపోతే ఇది అయితే పెండింగ్ అయిపోద్ది. మళ్ళీ అవి అలాగే ఉండిపోతాయి. ఆ పాలు కాసి తిరగొట్టి ఆ టైంలోనే ఇవన్నీ చేసేసుకోవాలి. ఇవి చేసిన తర్వాత ఇవి లేకపోతే ఇంకా పాలు తిరగొట్టి పాల బాటిల్స్ అన్నీ వేస్తాను. కానీ ఇప్పుడైతే పిల్లలైతే లెగలేదు కాబట్టి ఈ పని అనేది తొందరగా చేసేసుకుంటాను. ఇది డైలీ చేసేదే, కానీ ఈరోజు ఇంకా తొందరగా చేసుకుంటున్నాను. ఎందుకంటే పని చేసుకుంటేనే మనకు కూడా తొందరగా అయిపోద్ది. ఎంత లేట్ చేసుకుంటే అంత లేట్ అయ్యిద్ది. ఇంకా పిల్లలు ఉన్నారు, నాకు ఇంకా పని ఉంటుంది. ఒక చోట తీసినట్టు ఉండదు. ఎంతసేపు ఇంకా తీస్తూనే ఉంటారా, ఇంకా నేను ఎప్పుడు సర్దుకుంటూనే ఉంటాను. ఈరోజైతే మేమైతే డిమార్ట్కి వెళ్ళాలి. ఇంకా తొందరగా అనేది చేసుకుంటున్నాను పని. రోజు ఉండే పనే, కానీ ఇంకా కొంచెం అయితే తొందరగా చేసుకోవాలి. ఇప్పుడైతే రాగి చెంబు కూడా బయట పెట్టేసేసుకుంటున్నాను. ఇంకా ఈరోజైతే ఇంకా టిఫిన్ చేయాలి. టిఫిన్ చేసి ఇంకా మేమైతే రెడీ అవుతాము ఇంకా సాయంత్రానికి. ఇప్పుడైతే నేనైతే గిన్నెలు అనేది సర్దేస్తున్నాను. నైట్కే కడిగి పెట్టేసేసుకుంటాను. ఇక్కడైతే మా ధన్విత వేస్తుంది నాకు, ఎందుకంటే అది ఇవ్వట్లేదు. దానికి స్పూన్ కోసం వెతుక్కుంటుంది మా ధన్విత. స్పూన్ తీసుకుని వెళ్ళిపోద్ది. ఇంకా నాకు అందించిద్ది ఎప్పుడు కూడా, ఈసారి నాకు అందించలేదు. ఎందుకంటే నేను ఏ పని చేసినా నాతోనే ఉంటుంది కాబట్టి. ఈరోజైతే ఒక స్పూన్ దొరికింది, ఇంకా గ్లాసు స్పూన్ ఇచ్చుకుని వెళ్ళిపోయింది. ఇంకా ఆడుకుంటారు, నన్ను అయితే ఇబ్బంది పెట్టరు. ఇప్పుడైతే నేను ఈ గిన్నెలు సదిరేలోపే నేను ఇంకో పని అనేది చేసేసుకుంటాను. ఒక పక్కన టిఫిన్ అదే వేసేస్తాను. ఇంకా నేను టిఫిన్ వేసేసి ఇంకా పిల్లలకి ఇచ్చేసాను. ఇంకా వాళ్ళు తినేస్తున్నారు. వాళ్ళది అయిపోయిన తర్వాత నేను కూడా తినేస్తాను. ఇంకా వంశీ అయితే రాలేదు. ఇంకా మేమైతే ఇప్పుడు హెయిర్ ప్యాక్ కోసం ఇక్కడ మావే చెట్లు ఉంటే కొంచెం మందారాకులు అయితే కోసుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఈ కొయ్యబుద్ధి అవ్వట్లేదు. మరీ చిన్న చెట్టు, అది కాకుండా రోజు పూలు పోస్తున్నాయి ఒక 5-6. నాకు కొయ్యాలంటే మనసు అప్పట్లేదు, అయినా కోసుకుంటున్నాను. వీళ్ళు కూడా కోసేస్తున్నారు, మొగ్గలు గబగబా లాగేసేస్తున్నారు. నేను ఆపుతున్నాను వెళ్ళి. మా ధన్వితకైతే ఇంకేం తెలీదు, గబుక్కుని పట్టుకుని లాగేసేస్తుంది. ఇంకా నేను పదండి ఇంక వెళ్ళిపోదాము చాలు అని వెళ్ళిపోతున్నాము. ఇంకా మాకు కింద ఉంది కానీ చెట్టు వాన రాకలదే. నేను ఎప్పుడు కొయ్యను, నాకు అసలు భయం అలా కొయ్యాలనుకున్నా. ఎందుకంటే గబుక్కుని ఏదో ఒక మాట అన్నారనుకోండి, ఇంకా ఏం చేయలేము. అందుకే నేను అసలు బయట కిందకు కూడా వెళ్ళి కోసుకొని అడగను. మాకున్న దాంట్లో మేము ఇంకా ఇప్పుడైతే హెయిర్ ప్యాక్ కావాల్సింది ఇప్పుడు మందార ఆకులు. ఆల్రెడీ నేను మెంతులు నైట్ నానబెట్టుకున్నాను, మర్చిపోయాను నిన్న చేసుకోవడం. ఈరోజైతే చేస్తున్నాను. ఇవి వచ్చేసేసి కొన్ని అయితే తీసుకున్నాను. మందారాలు చిన్నవే కదా, 10 ఆకులు అయితే తీసుకున్నాను. అందులో వచ్చేసి ఒక మందార పువ్వు అయితే వేసాను. ఒక పక్కన అయితే ఇంకా పెరుగు కూడా వేయాలి. అయితే ఇవే మిక్సీ పట్టుకుంటాను. ఇంకా ఎక్కువ కూడా తీసుకోను, ఎందుకంటే ఇది చిన్న జుట్టే కాబట్టి మేమిద్దరం పెట్టేసేసుకుంటాం. దర్శకకు కూడా అలవాటు ఇలా పెట్టుకోవడం, దానికి కూడా చాలా ఇష్టం. నేను పెట్టుకుంటానంటే అది కూడా నాకు కూడా పెట్టమ్మా అనేది. అందుకే నేను ఇద్దరికి కలిపి పెట్టుకుంటాము. మా ధన్విత కూడా పెట్టమంటుంది, మీకు వీడియోలో చూపిస్తాను. చిన్నగా కొంచెం నెత్తి మీద కొంచెం పెట్టాను, తల మీద, లేకపోతే ఏడుస్తుంది అది నాకు పెట్టట్లేదు అని. మా దర్శక అయితే ఇలాంటివి చాలా బాగా పెట్టించుకుంటుంది, దానికి చాలా ఇంట్రెస్ట్. కానీ ఏ పని చేయదు. కానీ మా ధన్విత అయితే నాతో పాటు అన్నీ చేసిద్ది. మా దర్శక మాత్రం కూర్చుంటుంది చల్లగా. ఇప్పుడైతే నేను కొంచెం పెరుగును, కొంచెం మెంతులు, ఆల్రెడీ నానబెట్టుకున్నాం మెంతులు అన్నాయి కదా, అవి కొంచెం మందారాకు ఇప్పుడైతే మిక్సీ పట్టుకుంటాను. ఎందుకంటే పెరుగు కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను, బాగానే ఉంటుంది స్మూత్గా. ఇవంతా పేస్ట్ అంతా కలిపేసేసుకుంటాను. ఇప్పుడు దర్శకకు అయితే పెట్టేస్తాను మిక్సీ చేసి. అంటే కొంచెం అదే వాటర్ కూడా వేసేసుకోవచ్చు, ఇంకా బాగానే ఉంటుంది. ఇప్పుడైతే నేను దర్శకకు అయితే పెట్టేస్తాను. ఇలా పేస్ట్లా చేసేసుకోవాలి. పేస్ట్లా చేసేసుకుని దర్శకకి పెడుతున్నాను, తర్వాత నేను పెట్టుకుంటాను. మా ధన్విత చూడండి నా మూల కూర్చొని నాకు కూడా పెట్టు అంటుంది. నేనైతే దానికి పెట్టలేదు, ఎందుకంటే అది ఇంకా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు పెడతాను తర్వాత. ఇప్పుడైతే మా దర్శకకి అయితే పెట్టేస్తున్నాను. ఇంకా రెడీ చేయాలి. మేము ఇంకా డిమార్ట్కి కూడా వెళ్ళాలని చెప్పాను కదండి, డిమార్ట్కి కూడా రెడీ అవుతాం ఇది ఆరిపోయిన తర్వాత.
ఇప్పుడైతే దర్శకకైతే పెట్టేస్తున్నాను. తర్వాత అయితే నేను పెట్టేసేసుకుంటాను. కొంచెమే కదండి, మా ఇద్దరిది చిన్న జుట్టేను. మేము పెద్ద తిరుపతిలో ఇచ్చాము మొక్కు మాది. ఇద్దరిది చిన్న జుట్టే. మా దర్శకకైతే ఇంకా బాగా పెరిగిద్ది జుట్టు. చాలా స్మూత్గా కూడా అయ్యిద్ది అసలు హెయిర్ అనేది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మెంతుల్లో కూడా. విటమిన్ ఏ ఉంటుంది, బాగా మనకి హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. అలాగే జుట్టు ఊడిపోతున్నా సరే కొంచెం కంట్రోల్ అనేది చేసిద్ది. అంత బాగా కంట్రోల్ అనేది ఏం చేయదు. మన రిజల్ట్ అనేది ఒక వారానికి ఒక 2 సార్లు అన్నా లేకపోతే ఒక్కసారి అన్నా పెట్టుకోవాలి. మంత్కి ఒక 4 సార్లు అన్నా పెట్టుకుంటే కానీ మనకి రిజల్ట్ అనేది ఉండదు. ఎమ్మటే అనేది రిజల్ట్ ఏది రాదు కదండి. ఇప్పుడైతే హెయిర్ ప్యాక్ అనేది పెడుతున్నాను. కానీ బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి బాగా హెయిర్ ఊడిపోతున్న వాళ్ళకి. అలాగే మందార ఆకులు ఆల్రెడీ మనం హెయిర్ అనేది ఆల్రెడీ తలస్నానం చేసి పెట్టుకున్నాం అనుకో డైరెక్ట్గా అలాగే కడిగేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. మనం కొంచెం ఆయిల్ మీద పెట్టుకున్నామంటే దానికి వచ్చేసి మనం ఇంకా షాంపూ అన్నా పెట్టుకోవాలి. ఎందుకంటే మందార ఆకు కొంచెం జిగురులాగా షాంపూ లాగా ఉంటుంది, అది వచ్చేసేస్తుంది. ఇంకా ఇప్పుడైతే మేమైతే వెళ్ళాలి. ఇంకా డీమార్ట్కి రెడీ అవుతున్నాము ఇప్పుడు. ఇంకా మేమందరం అనేది స్నానం అనేది చేసేసాము. మా దర్శక జుట్టు చూసారు ఎంత బాగుంటుంది అసలు.